హలో డియర్ ఇన్వెస్టర్, ఈ రోజు మనం రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఫ్యూచర్ ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ కోసం వేసిన ఫౌండేషన్ స్టోన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఫార్మాసిటీ ల్యాండ్స్ లో ఉన్నాయి. ఈ ఫార్మాసిటీ ల్యాండ్ సరౌండింగ్స్ లో కందుకూర్, మీర్ఖాన్పేట్, కర్తాల్, ఆచారంలో ఎవరైనా జెన్యూన్ ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా పైన ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. ఈ సరౌండింగ్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి ప్రైజింగ్ అయితే తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరేంటి? శంకర్. మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నామో చెప్తారా? ఇక్కడ ఫార్మసిటీకి దగ్గర రోడ్, మెయిన్ రోడ్. ఇక్కడ ఇది ఏ ఊరు వచ్చింది? ఇది కందుకూరు కిందికి. ఇది ఏ రోడ్? ఇది ఫార్మసిటీ పెద్ద రోడ్ లోపలికి. ఫార్మసిటీ ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఉంటది 10 కిలోమీటర్. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? ఇక్కడ వచ్చి 4 సంవత్సరం కవర్ చేయబట్టి. మీరు ఎక్కడ అసలు? మీరు ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ పవర్ గిట్ కాడ. ఎక్కడ? పవర్ గిట్. పవర్ గ్రిడ్. ఎంత దూరం ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు. మీకు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కదా, మీకు పొలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, 2 ఎకరాలు. అసలు ఇక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది ఇక్కడ ఫార్మాసిటీ? ఇప్పుడు ఈ సరౌండింగ్, ఈ రోడ్డు సరౌండింగ్స్ ఇది సంవత్సరం కింద ఉండే 5 కోట్లు 4 కోట్లు, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది 10 కోట్లు 20 కోట్లు అడుగుతుంది. 10 కోట్ల? 10 కోట్లు 20 కోట్లు ఈ సరౌండింగ్స్ లో. ఈ సర్వీస్ లో హైవే బిట్కా లేకపోతే లోపల? హైవే బిట్కు లోపలికి 6, 7, 8. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండే రేట్లు ఇక్కడ అసలు? 10 సంవత్సరం కోటి దాకా 50 లక్షలు 60 లక్షలు ఉండే 10 సంవత్సరాల క్రితం ఈ రోడ్ లో. ఒక 20 సంవత్సరాల క్రితం అప్పుడు 20 వేలే ఉండే. అప్పుడు 20,000 ఎకరం. 20 వేలే ఉండే అప్పుడు. ఎయిర్పోర్ట్ రాకముందు ఎలా ఉండే రేట్లు? ఎయిర్పోర్ట్ రాకముందు 5,000 ఉండే ఎకరాకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడ్డది ఫార్మసిటీ వరకు మొత్తానికి ఈ కోట్లు దాటిపోతున్నాయి అన్ని. నార్మల్ గా అసలు కోటి తక్కువ లేదా? నేను 50 లక్షలకే ఎకరా అమ్మినా. మీరు అమ్మారా? నేను అమ్మాను. ఎన్ని ఎకరాలు అమ్మారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు 50 లక్షలు. ఏ సంవత్సరంలో? ఇప్పుడు 12 సంవత్సరం అవుతుంది. 12 సంవత్సరాల క్రితం 50 లక్షలకి ఒక ఎకరం అమ్మారు. మళ్ళీ నీరుడు ఏమో కోటికి వచ్చింది. మళ్ళీ ఈ పట్టుకు 10 కోట్లు అంటారు. ఇప్పుడు అదే ఎకరం లోపలికి అమ్ముకొని ఫార్మసిటీకు కిలోమీటర్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఎంత దూరం వచ్చింది ఫార్మసిటీ ల్యాండ్స్? ఇప్పుడు మొత్తం కర్తాలు వస్తుంది. ఇక్కడ సాయిరెడ్డిగూడెం, కర్తాలు, మసిగండి, గోవిందపల్లి, వాస్తాపురం, ఇక్కడ ముదేన్, మాలు, యాచారం అన్ని రౌండ్ కు వచ్చింది. అది గవర్నమెంట్ నడుమ చెక్కింది. మరి మన వ్యూయర్స్ కి ఇప్పుడు భూమి ఉంచుకుంటే మంచిదా, తీసేస్తే మంచిదా? అసలు ఏమన్నా ఉంటే కొనమంటారా? భూమి ఉంటేనే మంచిది. అమ్ముకొని పైసలు ఏమో 2 సంవత్సరాలు అయిపోతాయి. 2 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళా కూలి నాలే చేస్తాడు ఇక. అంతే ఇక. ఓకే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్ నమస్తే. మీ పేరు? మల్లేష్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా మనం ఎక్కడ ఉన్నాం? ఇది ఇప్పుడు బేగర్కంచ విలేజ్. ఇది ఫార్మసిటీ నెట్ జోన్ సిటీ. ఫార్మసిటీ నెట్ జోన్ సిటీ. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉంది ఎట్లా పోతుంది? ఇది ఆచారం అక్కడ ఏది అదే సాగర్ రోడ్ కలుస్తుంది, ఇక్కడ శ్రీశైలం రోడ్ కలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫార్మాసిటీ ల్యాండ్స్ అన్నారు కదా, అవి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాయి? ఇది ఇక్కడ ఉంది, కాకపోతే ఆ గుట్ట అవతల బేగర్కంచలో ఉంది. ఎగ్జాక్ట్లీ మొత్తం ఫార్మసిటీ భూమి అనేది మొత్తం బేగర్కంచ కిందనే ఉంటుంది. బేగర్కంచ వాళ్ళ ల్యాండ్స్ మొత్తం ఎన్ని వేల ఎకరాలు? ఇంచుమించు ఎంత మామ? 670 ఉంటుంది. 600-700 ఉంటుంది ఇక్కడ. అంతే. అక్కడ ఆకుల మైలారంద కలుస్తుంది. ఆడ భూములు ఉండే ఎక్కువ శాతం అంటే ఇక్కడ వరకు 700 ఎకరాలా? అంటే కడతాలు, ఆచారం అక్కడ ఉంది. ఇక్కడ వరకు 700 ఎకరాలు లోపలికి. ఇక్కడ నార్మల్ గా ఎకరం ఇప్పుడు ఎలా ఉంది ప్రైస్? ఎక్కువ రేట్ అయితే 5 CR ఉంది పట్టా అయితే. అంతా ఇక మామూలుగా ఇవి లవన్ పట్టలు, ఇవి ఇది కాకంచలు, ఇవన్నీ అప్పుడే ఫస్ట్ సంవత్సరాల కింద ఉన్నప్పుడు 8 lakhs కి ఎకరాకి ఇచ్చేసి అట్లా. అయితే ఇప్పుడు ఫార్మాసిటీ రాకముందు, అనౌన్స్ చేయకముందు ఎంత ఉన్నాయి రేట్లు ఇక్కడ? చాలా తక్కువ. అప్పుడు తక్కువ. ఇక అట్లే 30,000 20,000 లెక్క ఉండొచ్చు. 30,000 20,000 ఫార్మసిటీ అనౌన్స్ చేయకముందు. 50,000 దాకా అనుకో. అంతే. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి? అదే అప్పుడే ఆ రేట్లు. ఒక 20 సంవత్సరాల క్రితం అప్పుడు ఇంకా తక్కువ ఉండే. అంటే ఎంత సుమారు? అప్పుడు అంటే 100ల మీద ఉండొచ్చు. అప్పుడు మనం ఎకర్ పర్ ఎకర్. మీకుందా పొలం ఇక్కడ?
ఉన్నది కానీ పైననే పోయింది ఈ సిటీలో ఫార్మసిటీలో పోయిందా? ఇచ్చేసారా మీరు? మన వ్యూయర్స్ కి మీరు చెప్పేది భూమి ఉంచుకుంటే మంచిదా తీసేస్తే మంచిదా ఇంకేమైనా ఉంటే కొనమంటారా? కాదు ఇక ఉంటేనే మంచిగా ఉండు కానీ మరి ఇక దానికి సపోర్ట్ ఏం చేస్తాం ఇక వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఫార్మసిటీ ఇవన్నీ ఇక్కడ డెవలప్ కోసం కొంచెం డెవలప్ అయిపోయింది. మా బేగర్ కంచి అంటే అసలు ఎవరు తెలియదు. ఇప్పుడు బేగర్ కంచి అంటే ఇక తెలంగాణ మొత్తం తెలిసిపోయింది. తెలంగాణ మొత్తం తెలంగాణ మొన్న సీఎం వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా మొత్తం తిరుగుతున్నారా? తెలంగాణ మొత్తం అసలు బేగర్ కంచి అంటే తెలిసిపోయింది. ఓకే బాబాయ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాబాయ్, మీ పేరు? మా పేరు కృష్ణ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తావా? ఎక్కడ ఉన్నావు మనం? మెర్కాన్పేట, ఇది ఇందుకూరు మండల్ మెర్కాన్పేట. మీర్కాన్పేట. ఓకే. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చింది ఇక్కడికేనా? ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉంటాడు ఈ బేగర్ కంచి అనేది. మెర్కాన్పేట విలేజ్ అంతా దీంది అది. ఇక అంతకు ముందు ఏం లేకుండే, మొత్తం దివాలు తీసింది. ఇక అప్పటితో 15 రోజులు మాత్రం కార్లు ఇవి బిజినెస్దారులు బస్సు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక 20,000 గజం అన్నది కూడా లేకుండే కారు ఊపురు. ఇప్పుడు మాత్రం 25,000 30,000 చెప్తారు గజం. గజమేడా? గజం గజం. మరి ఇప్పుడు అసలు ఇప్పుడు ఎకరం ఎంత చెప్తున్నారు ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో? ఎకరా 3 కోట్లు చెప్తుండ్రు. 3 కోట్లు. ఎక్కడ రోడ్డుగా లోపలగా? రెండో బిట్టు రోడ్ కి అయితే 4 కోట్లు కూడా చెప్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన అక్కడ పోయొచ్చింది కదా, అక్కడ సార్ అక్కడ మనకు ఎక్కడ బయట పోయొచ్చింది కదా, ఆ కంపెనీలు వస్తే మాత్రం 3 కోట్లు కాదు కూడా గాని 5 కోట్లు అంటే కూడా ప్లస్ దొరకదు. ఇది ఆయన మాట కూడా అనిపోయింది కదా. మన హైటెక్ సిటీ గాని అక్కడ మాదాపూర్ ఆ ఏరియా ఎట్టుందో అదే విధంగా కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పింది. కాబట్టి ఆ కంపెనీలు కొన్ని రావాలి. ఆ కంపెనీలు వస్తే మాత్రం బరాబరే ఆ రేట్లు అవుతాయి. హైదరాబాద్ కి సిటీకి 45 కిలోమీటర్లే ఉన్నది. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం అంటే ఫార్మాసిటీ ల్యాండ్స్ రాకముందు ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు? ఫార్మాసిటీ రాకముందు ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేదు. ఎంత ఉండే అప్పుడు? అంటే పల్సగా 30 లక్షలు 50 లక్షలు ఎకరా 30 లక్షలు 50 లక్షలు అంటే పెద్ద రేట్లు అవి రోడ్లకు లోపలికైతే. అంతకుముందు ఇంకా మొత్తమే లేదు. 5,000 10,000 1,00,000 రూపాయల లోపల ఉంటే పెద్ద రేట్ అది. ఎయిర్పోర్ట్ వాడే మూమెంట్ లో అక్కడ భూములు ఊర్లు పోయినాయి కదా. అవును. ఆ ఎయిర్పోర్ట్ మన రాజశేఖర రెడ్డి ఆ ఎయిర్పోర్ట్ ఇచ్చినప్పుడు ఆ మూమెంట్ లో అనుకున్న చూడిగా. ఎయిర్పోర్ట్ పడిన తర్వాత ఎంత ఉన్నాయి? పడక ముందు ఎంత ఉన్నాయి? పడక ముందు ఏం లేదు. ఎయిర్పోర్ట్ పడ్డాకనే లక్షల కాడికి వచ్చింది. అప్పుడు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల ఎకరం అంటే పెద్ద రేట్లు అప్పుడు. ఎయిర్పోర్ట్ పడక ముందు ఎంత? ఈ పడిన తర్వాత అప్పుడు ₹1,00,000 ఎకర భూమి అమ్ముతాంటే కొనేటోళ్ళు లేరు అప్పుడు. ఆ 20,000 30,000 గట్లే ఉండే అప్పుడు కదా. అప్పట్లా ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు అక్కడ 4-5 ఊర్లు లేచిపోయినా అప్పటికి మనకు. ఇక అప్పుడు అక్కడికి వెళ్ళి జనాలు ఇక్కడ వచ్చిర్రు.